ఈరోజు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నాము. ఎందుకంటే వారు నిత్యం ఏ కార్యక్రమం చేసినా భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరకు వచ్చి ఆశీర్వాదం తీసుకోవడం, అట్లాగే కేసీఆర్ గారి మీద సవాల్ విసిరాలన్నా, కేటీఆర్ గారి మీద, కవిత గారి మీద, ఎవరి మీద, హరీష్ రావు గారి మీద, ఎవరి మీద సవాల్ విసిరాలన్నా, వాళ్ళని ఛాలెంజ్ చేయాలన్నప్పుడు వారు నిత్యం వాడే మాట తడి బట్టలతో నేను చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరకు వస్తాను, మీరు వస్తారా అని చెప్పి వారు ఛాలెంజ్ చేస్తూ ఉంటారు. ఈ రోజు మేము కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. అన్న నీ పుణ్యమే ఈ రోజు మేము కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నాం. అమ్మవారిని ఒకటే కోరినాం, మీరు కేంద్ర సహాయ మంత్రిగా ఉండడం వల్లే పోలీసు వాళ్ళు బండి సాయి భగీరథను అరెస్ట్ చేయకుండా వారం రోజుల పాటు తత్సారం చేసినారు. ఇదే పదవిలో మీరు ఇంకా కొనసాగుతూ ఉంటే బండి సాయి భగీరథ కేసు నీరుగారిపోతుందేమో అనే ఆలోచన ప్రజలలో బాగా ఉన్నది. కాబట్టి మీరు చెప్పినా చెప్పకపోయినా కేంద్ర సహాయ మంత్రి కాబట్టి ఇప్పటికి వారం రోజులు దాటేసుకుంటూ వచ్చినారు. భవిష్యత్తులో కూడా అట్లాంటి పరిస్థితి ఉంటుందేమో అని చెప్పి ప్రజల్లో ఇంకా కూడా అట్లాంటి కన్ఫ్యూజన్ ఉంది. కాబట్టి బండి సంజయ్ గారు మీకు మీరే బాధ్యత వహించి మీరు మీ పదవికి రాజీనామా చేస్తే దేశం మొత్తం, రాష్ట్రమే కాదు దేశం మొత్తం కూడా గర్విస్తుంది మిమ్మల్ని చూసి. కాబట్టి మీకు అట్లాంటి సద్బుద్ధిని ఇవ్వాలని చెప్పి అమ్మవారిని వేడుకోవడానికి తప్పకుండా అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా అమ్మవారు ఆశీర్వదించాలని, మరి అమ్మవారిని నమ్ముకొని తప్పులు చేసే వాళ్ళను అమ్మవారు శిక్షించాలని కోరుతూ వచ్చినాం మేము. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఒకటి, బండి సంజయ్ కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. మరి బండి సంజయ్ ఏ పని స్టార్ట్ చేయాలన్నా, ఏ కార్యక్రమం తీసుకోవాలన్నా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ కు వచ్చి స్టార్ట్ చేస్తుంటారు. మరి అమ్మవారి భక్తుడైనటువంటి బండి సంజయ్ మీరు చూస్తున్నారు, ఈ మధ్యలో వాళ్ళ కొడుకు మైనర్ బాలిక పైన అత్యాచార నేరానికి పాల్పడినప్పుడు ఆ నేరస్తుని కాపాడడం కోసం బండి సంజయ్ చాలా ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఆ అమ్మాయి ఈ నేరానికి పాల్పడ్డటువంటి నేరస్తుని కాపాడడంతో పాటు నేరానికి గురైన, అన్యాయానికి గురైనటువంటి బాలికను ఇవాళ భయభ్రాంతులు చేసి, బెదిరించి, బ్లాక్మెయిల్ చేసి నానా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నాడు, కేంద్ర హోంశాఖ మంత్రిగా కొనసాగుతున్నాడు, సహాయ మంత్రిగా కొనసాగుతున్నాడు. కాబట్టి ఆ భయంతో అంటే నేను మంత్రిని కదా, నేను ఏం చేసినా నడుస్తుంది అనేటువంటి పద్ధతిలో, అట్లాగే పోలీసులు కూడా కేంద్ర మంత్రి కదా, వాళ్ళ కొడుకు కదా నేరానికి పాల్పడ్డది. కాబట్టి వాళ్ళ పైన శిక్షించకుండా, కస్టడీలోకి తీసుకోకుండా చాతారం అంటే డిలే చేసినటువంటి పరిస్థితి మనం చూసినాం. కాబట్టే ఇంకా ఇప్పుడు అంటే ఒక 9 రోజుల తర్వాత కస్టడీలోకి తీసుకున్న బండి భగీరథను అరెస్టు చేసినా మళ్లీ ఆయనను తప్పించడం కోసం దాని నుంచి పూర్తి స్థాయిలో శిక్ష పడకుండా ఏదైనా ప్రయత్నం చేస్తాడు బండి సంజయ్. కాబట్టి అమ్మవారిని మేము ఒకటే కోరుకుంటున్నాం, అమ్మ మీ భక్తుడు మరి ఇట్లాంటి నేరాలకు ఒడిగడుతున్నాడు, ఆ నేరస్తుని తనంతట తనే ఆ పదవి నుంచి తప్పించుకునే విధంగా మీరు ఆశీర్వదించాలి, ఆయన తప్పుకునే విధంగా ఉండాలి అని చెప్పేసి మేము కోరుతున్నాం. అదే కాకుండా నరేంద్ర మోడీ గారికి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, అయ్యా మీరు బేటీ బచ్చో బేటీ పడో అని నినాదాలు ఇస్తారు. ఆ నినాదాలు అంటే బాలికలను కాపాడడం కోసం మేము చర్యలు చేపడతామన్నటువంటి మోడీ గారు మరి మీ మాటలేనా, చేతలలో ఉండవా? మరి మీ కేంద్ర మంత్రి ఇంట్లోనే ఇవాళ వాళ్ళ కొడుకు ఒక నేరానికి పాల్పడితే ఆ నేరస్తుని కాపాడడం కోసం శతవిధాల ఇవాళ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ ప్రయత్నం చేసిండు. కాబట్టి ఆ నేరానికి పాల్పడ్డ వాళ్లను కాపాడడం కోసం చేసిన ఆ తప్పును కప్పిపుచ్చడానికి, ఆ కేసు నుంచి బయటపడగొట్టడానికి కుట్రలు చేసిన అది దానికి కూడా అది నేరానికి పాల్పడ్డట్టే బండి సంజయ్. కాబట్టి ఆయన కూడా ఒక దోషి అవుతాడు. కాబట్టి బండి సంజయ్ కూడా కస్టడీలోకి తీసుకోవాలి, తక్షణమే ఆయనను బర్తరఫ్ చేయాలి, ఖచ్చితంగా ఆ నేరానికి ఆయన శిక్ష పడాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఆ సందర్భంగానే ఇవాళ అమ్మవారు భాగ్యలక్ష్మి టెంపుల్ కి మేము మహిళా విభాగం ఆధ్వర్యంలో వచ్చి పూజలు చేసి నేరాలకు పాల్పడుతున్నటువంటి వాళ్ళకు శిక్ష పడే విధంగా, వాళ్ళకు బుద్ధి వచ్చే విధంగా దీవించాలి అమ్మవారిని అని చెప్పేసి మేము కోరుకోవడం జరిగింది. ఇక్కడ ఏంటంటే బండి సంజయ్ కి ఆనవాయితీ ఏదైనా ఉన్నదంటే ఫస్ట్ భాగ్యలక్ష్మి టెంపుల్ కి వస్తాడు. ఇక్కడ ప్రజలను కాపాడడానికి, ప్రజలు బాధలలో ఉన్నప్పుడు రాలేదైనా, ఏదున్నా కానీ ఛాలెంజ్ చేసి నేను ఇది చేస్తా, నేను అది చేస్తా అని చెప్పేసి మా భాగ్యలక్ష్మి టెంపుల్ కి వచ్చి చేస్తాడు. కాబట్టి నేను బండి సంజయ్ కి సవాలు వదిలిపెట్టినట్టుని
వాళ్ళ బాబుని తీసుకొచ్చి ఇక్కడ ఏం తప్పు చేయకుంటే ఇక్కడ నువ్వు ఇదే పచ్చి బట్టల మీద భాగ్యలక్ష్మి టెంపుల్ కు రా అని చెప్పేసి నేను సవాల్ చేసిన. ఆ అమ్మవారికి నేను మొక్కుకున్నా కాబట్టే ఈ రోజు నేను ఈ డివిజన్ కు మహిళా వైస్ ప్రెసిడెంట్ ను. కాబట్టి ఆ అమ్మవారు అంటారు కదా, సత్యం ఉంటది కాబట్టి అమ్మ ప్రతి ఒక్కరికి శిక్ష వేస్తది. ఎంత పెద్ద బండి సంజయ్ అయినా పర్లేదు, హిందూ నేను భారత్ మాతాకి జై అని చెప్పి ఇక్కడ ఎన్నో నినాదాలు వదిలిపెట్టిపోయిండు ఆయన. కాబట్టి అమ్మ మాకు ధర్మాన్ని కాపాడి ఒక మహిళకు, ఒక ఆడబిడ్డకు మేము బీఆర్ఎస్ తరఫు నుంచి న్యాయం కోరినాము. అది అయ్యింది. మేము ఇక్కడ అమ్మవారికి ధన్యవాదాలు చెప్పినాము. ఖచ్చితంగా శిక్ష పడాలి. బండి సంజయ్ ని ఫస్ట్ సస్పెండ్ చేయాలి. దాని తర్వాతనే ఈ కేసు ముందుకు పోవాలి. ఎందుకంటే కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాడు బండి సంజయ్. రాష్ట్రంలో ఒక పోక్సో కేసు ఇవాళ ఎన్నో ముసుగుల్ని తొలగించింది. అందులో ఒకటేంటంటే దేశవ్యాప్తంగా మేము కాంగ్రెస్ బీజేపీని రెండు వేరువేరు నినాదాలని చెప్పుకొని తిరుగుతున్న పార్టీ ఈ రోజు తెలంగాణలో రెండు పార్టీలు కలిసి ఏదైతే బండి భగీరథ్ ని, ఏదైతే సన్ ఆఫ్ బండి సంజయ్ గారి కొడుకుని రేవంత్ రెడ్డి గారు 24 గంటలలో అరెస్ట్ చేయాల్సింది చేయకపోగా, 164 స్టేట్మెంట్స్ రికార్డ్ చేయకపోగా 9 రోజుల తర్వాత ఆయనని తీసుకొచ్చి అరెస్ట్ చేసిండ్రు. అదే కాకుండా వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే మైనర్ బాలిక ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ ని బండి సంజయ్ గారు బెదిరించడం వల్ల ఆయన కూడా అందులో ఆ సెక్షన్ 21 కి ఆయన అక్యూజ్డ్ అవుతారు. కాబట్టి ఆయనని కూడా ఈ కేసులో అక్యూజ్డ్ గా చేర్చి అదే విధంగా ట్రాన్స్పరెంట్ గా విచారణ జరగాలి అంటే ఆయన మంత్రివర్గం నుంచి ఖచ్చితంగా ఆయన బర్తరఫ్ చేయాలి. గతంలో కూడా కొన్ని కేసెస్ లో జరిగింది. సో మేము ఈ రోజు ఈ చార్మినార్ భాగ్య టెంపుల్ దగ్గర నుంచి మేము కోరుకునేది ఏంటంటే బండి సంజయ్ గారిని బర్తరఫ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం అక్యూజ్డ్ గా ఆయన ఈ కేసులో ఇంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. గత 9-10 రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న సెన్సేషనల్ న్యూస్లు గాని చూస్తుంటే ఈ రోజు యావత్ ప్రపంచమంతా బీజేపీ గవర్నమెంట్ వైపు, సీఎం రేవంత్ రెడ్డి గారి వైపు చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ల పరిపాలనలో బీజేపీలో సహాయక మంత్రి ఉన్న బండి సంజయ్ గారు, ఈ రోజు ముఖ్యమంత్రిగా బాధ్యత వస్తున్న రేవంత్ రెడ్డి గారు, వాళ్ళిద్దరు వాళ్ల కూటమిలో ఉండ అలయ్ బలయ్ చేసుకున్న వాళ్ళకి మధ్యలో వచ్చి బండి భగీరథ్ వచ్చి ఒక మైనర్ బాలికని రేప్ చేసినా కూడా నిమ్మకు నీరెత్తినట్టు, ఏం పెట్టనట్టు జులాయిగా తిరుగుతుంటే ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం పట్టించుకోవడం చాలా బాధాకరం. బీజేపీ గవర్నమెంట్ వాళ్ళు బేటీ బచావ్ బేటీ పడావ్ అంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? అంటే మీ ఇళ్లలో బేటీలు ఉంటే ఒక న్యాయమా, ఊరోళ్ళ బేటీలకు ఉంటే ఒక న్యాయమా? ఇది మాత్రం బీజేపీ వాళ్ళందరూ సిగ్గుపడాలి. ఎవరు ముందుకు రానని మాట్లాడినందుకు ఈ రోజు బండి సంజయ్ బర్తరఫ్ చేయడానికి అమ్మవారి దగ్గరకు వచ్చాము. బండి భగీరథ్ నిష్పాక్షికంగా దాన్ని విచారణ జరపాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఇదే బేటీ బచావో బేటీ పడావో అని అంటారు బీజేపీ వాళ్ళు. మరి ఈ రోజు 9 రోజుల నుండి బండి సంజయ్ కొడుకు బండి భగీరథను కాపాడుకున్నారు. ఇదే భాగ్యలక్ష్మి అమ్మవారు దయ వల్ల ఈ రోజు అరెస్ట్ అయ్యి లోపల ఉన్నారు. అదే పేదింటి అబ్బాయి గొప్పింటి అమ్మాయిని ఏదైనా చేసే పోక్సో కేసు అని, షూట్ అని అప్పుడే ఎన్కౌంటర్లు చేసేస్తారు. మరి ఇప్పుడు పెద్దవాళ్ళు మాదే రూలింగ్ ఉంది, మేము ఏది చేస్తే నచ్చుతుంది, మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి ఆయన ఎన్కేసుకో రావడం ఇది చాలా బాధాకరం అండి. అమ్మాయికి న్యాయం జరగాలి, ఖచ్చితంగా భగీరథునికి శిక్ష పడాలి అని కోరుకుంటున్నాం.